ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే వ్యవసాయ మార్కెట్లో నేను పనిచేయడం బట్టి 33 సంవత్సరాలు అయింది. 2 సార్లు ప్రెసిడెంట్ పని చేసినాను, ఒకసారి సెక్రటరీ పని చేసినాను. తర్వాత ఉమ్మడి జిల్లాకు కూడా నేను సెక్రటరీగా పనిచేసినాను. అయితే మార్కెట్ డైరెక్టర్గా నన్ను ఎన్నుకోవడము మా ఎమ్మెల్యే గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, తర్వాత అట్లాగనే స్టేట్ బాడీలో రవికుమార్ సార్ కానీ, సురేందర్ రెడ్డి అన్నగారి కానీ, మన వెంకటరాములు అన్నగారి కానీ, వీళ్ళందరికీ నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు రాష్ట్ర బాడీ నుంచి వాళ్ళు పిలుపు వచ్చింది, ఏమని, నీవు ఉమ్మడి జిల్లాకు ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పిండ్రు. అయితే అన్నగారు మీరందరూ సహకరిస్తే నేను చేస్తా అన్నాను. అందుకు వాళ్ళు నాకు అప్పగించిండ్రు. ఉమ్మడి మన జిల్లాల అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా నాకు సపోర్ట్ చేసిండ్రు. వనపర్తి కానీ, మహబూబ్నగర్ కానీ, జడ్చర్ల అధ్యక్ష కార్యదర్శులు కానీ, తర్వాత నారాయణపేట, తర్వాత నాగర్ కర్నూలు, తర్వాత గద్వాల, అన్ని మార్కెట్ల వాళ్ళు నాకు సపోర్ట్ చేసి, అధ్యక్ష కార్యదర్శి అందరూ సపోర్ట్ చేసిండ్రు. నాకు చేసి నువ్వే ఉండాలన్నా అని అందరంటే, ఆ రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా మీరు అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి తిరుపతినే చేస్తాను అని వాళ్ళు నాకు అధ్యక్ష పదవిని ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా, నా సోదరులందరికీ కూడా నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా సోదరుడు అయిన జడ్చర్ల మార్కెట్ సుధాకర్ గారు కూడా ఆయనకు సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది. అలాగే నా సోదరుడు జిఎస్ వెంకటేశ్వర్లు కూడా ఇచ్చిన పదవిని ఆయనకు ఆర్గనైజర్ సెక్రటరీగా ఇచ్చినాము. మేము ఎందుకంటే మేము ముగ్గురం పని చేయగలుగుతాము. ఎందుకంటే మేము ఎప్పుడు రాష్ట్ర బాడీ ఎప్పుడు పిలిచినా మేము సగం రాత్రి అయినా కూడా వాళ్ళకు వెళ్ళిపోతాము. అందుకు వాళ్ళు మమ్మల్ని చురుకైన వాళ్ళు ఉండాలని మమ్మల్ని పెట్టుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాష్ట్ర కమిటీకి ఎప్పుడు మేము వాళ్ళకి సపోర్టుగా ఉండి, ఉమ్మడి జిల్లాకి సపోర్టుగా ఉండి, ఉమ్మడి జిల్లాలో ఏం జరిగినా మేము అన్నిటికీ మేమే ముందంజలో ఉండి వాళ్ళకి న్యాయం చేస్తాం. మా దడవే సోదరులు అందరికీ మేము న్యాయం చేస్తాం. ఏ మార్కెట్లో ఏం జరిగినా మేము పోతాము, మేము న్యాయం చేస్తాం. మాతో చేత కాకపోతే మేము రాష్ట్ర బాడీకి తీసుకెళ్తాము. వాళ్ళు వచ్చి, అన్నగారు వచ్చి వాళ్ళు పరిష్కారం చేసి ఏం చేయాలో ఎట్లా అని మమ్మల్ని అడిగి వాళ్ళు చేసి మాకు పోతారని ఆ ధైర్యంతోనే మేము ఏదో ఒకటి సాధిస్తాం. ఈ 2-3 నెలల్లో కూడా ఏదో ఒకటి సాధించి మేము దడవాయిలందరికీ ఒక సంతోషమైన వార్తను అందించాలని సంతోషపడుతున్నాము. దానికోసం మేము కసిగా పనిచేస్తామని అందరికీ చెప్తున్నాము. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.